నువ్వు? మీరెవరు? నేను ఇంటి ఓనర్ని. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళీ భవ. కొందర బొమ్మలా ఉన్నావమ్మా. ఉంటుంది. మీరేంటంటే అమ్మాయి కాళ్ళ దండ పెట్టగానే ఐసైపోతారు. అసలు అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మా సామాను బయట ఎందుకు పడేసింది అని అడగండి. మీరు నోరు మూయండి. చెప్పమ్మా, ఎవరు నువ్వు? నేను నువ్వు సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా, మా సుందరానికి ఆడవాళ్ళు అంటేనే పడదు. నువ్వు వచ్చేసి నేను సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తాం అనుకున్నావా? అవునవును, నమ్మం. మీ నమ్మకంతో నాకు పని లేదు. ఈ విధవుల నమ్మకంతో ఎవరికి పని లేదమ్మా. నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. 3 months క్రితం లవ్ చేశాను. వారం క్రితం రైస్ గోడంలో ఓకే చేసుకున్నా. రైస్ కూడా గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి, ప్రతి దానికి గుండెలు అడ్డం పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్లే టైం లేదండి, అందుకని. అడిగో మాటలో వచ్చాడు. రాక్షసి యారా, మమ్మల్ని బయటికి పొమ్మంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసే మమ్మల్ని బయటికి అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా. చేయాల్సినంత చేసేసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు. ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందేంటి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మొగుడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా, అయినా నేను ఆయన భార్యని. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయి నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారు మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగకముందే. లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రాలే చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా, అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా బంగారం కాదు నువ్వంటే నాకు కోడిపోయింది ఎలా అన్ను. చూస్తారో ఎన్నాళ్ళు మార్గం నిలబడతావో. దాని సంగతి నీకు తెలీదు.
ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే కానీ బయట లోపల, బయట లోపల, బయట లోపల, బయట లోపల. 20 రూపాయలు లోపల 20, లోపల, ఏరా. లోపల, బయట 20. లోపల. తేరా. తే. డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. నా డబ్బులు నా డబ్బులు. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? ఇవ్వ. నేను కోడి పందాలు ఆడినాను కానీ ఇవ్వమంటే పేకాడుతున్నాను. తే. దో, నీ కోడితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? రౌడీ చాలా తయారయ్యో. శరత్ చంద్ర, నేనే నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల. 100 తీసుకో. కిందటిసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా. దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. నేను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురితో. సార్, యా, మీ సెల్ ఆఫ్ లో ఉందంట. ఓకే. మేడం గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను. ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా. వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్లు తీసి పక్కన పెట్టేయండి రా. ఓకే, సారీ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురు. అంకుల్, మీ ఫోన్ దొరకట్లేదంట. ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. My wife is very sharp. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు? చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు. డ్రాయర్ ఏ కలర్ తీసుకోను? బ్లూవా మెరూనా? కట్రాయర్ కి కలర్ ఏమిటి బహు? కాబడి కాకపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఎందుకు అంత ఎఫెక్షన్? 5 నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండే నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్గా వెళ్ళకపోతే జీవితం